వాస్తవంగా చెప్పాలంటే తిరుమలేష్, నాకు వేరే ఛానల్ నుంచి కాల్ చేస్తే, మేము నార్సింగ్ సిఐతో మాట్లాడితే మీ ఇంటర్వ్యూ చూసి నార్సింగ్ సిఐతో కాల్ చేస్తే అతని మీద మా దగ్గర కేసే పెట్టలేదు అన్న. ఇప్పుడు నేను మిమ్మల్ని సెలబ్రిటీ అంటే ఎందుకంటే మీరు నిత్యం ప్రజల కోసం పోరాడుతుంటారు. సమస్య గల్లీలో ఉన్నా మురికి వాళ్ళలో ఉన్నా మీరు పోతుంటారు. ఇప్పుడు ఇలాంటి విక్టిమ్స్ వైపు మాట్లాడుతుంటే కూడా మళ్ళీ ఇదొకటి ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఛానల్ ఈ ఛానల్ వాడు ఎవ్వడేం పీకేది లేదన్న. వాస్తవంగా చెప్తున్నాను కదా, గవర్నమెంట్ల దగ్గర మీకు ఎంతైతే నాకు పలుకుబడి ఉంది, నేను ఏదైనా చేయగలను ఫీల్ అవుతారో అంతకి ట్రిబుల్ ఉంది. ఓకేనా? ఈ స్థాయిలో వచ్చి ఊరికే కూర్చోలేం ఎవరం కూడా. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటప్పుడు కూడా పిచ్చి పిచ్చి మాటలు వద్దు ఎవడమైనా. వాస్తవం మీద మాట్లాడదాం, విక్టిమ్స్ వైపు మాట్లాడదాం, వాళ్ళకి న్యాయం జరిగేలాగా మాట్లాడదాం. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక రోషనో, ఒక తెలుగు వెలుగు రఘువో, లేకపోతే ఇంకొక ఆర్టీవీయో ఇంతమంది ఫైట్ చేస్తున్నారు, ఏం వేరే ఇష్యూస్ ఏం లేక, అందుకు కాదు న్యాయం జరుగుతుంది కదా అనే దాని మీద ఫైట్ చేస్తున్నాం. మాకేం పని లేక కాదు, చేసుకుంటే రోజుకు 10 ఇంటర్వ్యూలు ఉంటాయి ఛానల్లో.